చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఇప్పుడు అయినటువంటి సూర్యకాంత్ గారి విషయంలో ఒక ప్రత్యేకతలు ఉన్నాయి. ఆయన ఏదైతే బాల్యంలో కిరసనాయిల లాంతర్ల దగ్గర చదువుకునేటటువంటి రోజుల్లో చీఫ్ జస్టిస్ అవుతానని అనుకోలేదు అంటూ తనకి సంబంధించినటువంటి ప్రస్థానాన్ని చెప్పుకొచ్చారు. అందులో ప్రధానంగా తన జీవితం అంతా కూడా కొట్టిన పిండి లాంటిది. అట్లాగే 40 ఏళ్లకే తన పేరుని హైకోర్టు న్యాయమూర్తిగా తీసుకున్నారట. అడ్వకేట్ జనరల్గా అతి పిన్న వయసులోనే తనకి అవకాశం లభించినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ దేశం తనకేమిచ్చింది అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా చెప్పుకొచ్చారు. వాస్తవంగా ఆయన దగ్గర స్పెషల్ ఏంటంటే ఆయన ఈ దేశంలో కీలకమైనటువంటి తీర్పుల ద్వారా ప్రజలందరి దృష్టిని ఆకర్షించారు. రాబోయేటటువంటి రోజుల్లో కూడా అదే చర్చకు వస్తుంది. అందులో ఒకటి రఫేల్ విషయంలో తీర్పిచ్చినటువంటిది, ఏదైతే తప్పుడు ప్రచారాలు పక్కన పెట్టమని తీర్పిచ్చినటువంటి వాళ్ళల్లో ఆయన కీలకమైనటువంటి వ్యక్తి. అదే సందర్భంలో ఏదైతే మంత్రి వ్యవహారానికి సంబంధించి అతి తెలివితేటలు ప్రదర్శిస్తే మోడీ సర్కార్లోని మంత్రినే తీవ్రంగా మందలించినటువంటి సాహసి కూడా. అంటే జడ్జీలు సాహసంతోనే ఉండాలి, భయపడుతుంటే కనుక భయపెట్టేటటువంటి వాళ్ళు ఉంటారు. ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం ఉంది. ఆయన ఇవే కాకుండా అనేక రకాలైనటువంటి ఇది పంజాబ్లో పిఎం మోడీ కాన్వాయ్ ఘట్ట మీద జస్టిస్ ఇందు మల్హోత్రా కమిటీ నియమించినటువంటి బెంచ్లో కూడా ఈయన కీలక పాత్ర పోషించారు. అట్లాగే పెగాసెస్ మీద జాతీయ భద్రత పేరుతో ప్రభుత్వం తప్పించుకోలేదని స్పష్టం చేస్తూ విచారణకు ఆదేశించారు ఇదే మోడీ సర్కార్ మీద. మరొక వైపు చూస్తే ఏదైతే మహిళా హక్కుల విషయంలో ఆయన నేతృత్వం వహించినటువంటి బెంచే అన్యాయంగా తొలగించిన మహిళా సర్పంచ్ని తిరిగి నియమించింది. బార్ అసోసియేషన్లో 1/3% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వాలన్నటువంటిది. మహిళా ఆఫీసర్లకు శాశ్వత కమిషన్ విషయంలో కూడా ఆయనే తీర్పులు ఇచ్చారు. అదే సందర్భంలో గవర్నర్లు రాష్ట్రపతి బిల్లుల ఆమోదం మీద స్పష్టమైన మార్గదర్శక తీర్పులో కూడా ఆయన ఉన్నారు. వలస పాలన చట్టానికి బ్రేక్ వేస్తూ దేశద్రోహం చట్టం సెడిషన్కి సంబంధించినటువంటి తీర్పు కూడా ఆయన హయాంలోనే జరిగింది. ఎంపీ మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా చేసినటువంటి కల్నల్ సోఫియా మీద వ్యాఖ్యల మీద తీవ్రమైనటువంటి స్పందన తెలియజేసి కఠినమైన చర్యలకి ఆదేశాలు ఇచ్చింది కూడా ఆయనే. ఫ్రీడమ్ ఆఫ్ స్వేచ్ఛ అంటే బాధ్యత కూడా అని గట్టిగా హెచ్చరించినటువంటిది కూడా ఆయనే. ఆర్టికల్ 370 రద్దుకి సంబంధించి చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇచ్చినటువంటి బెంచ్లో కూడా ఆయనే ఉన్నారు. బీహార్ ఓటర్ల జాబితా 65 లక్షల ఓటర్లు తీసేసినటువంటి ప్రక్రియలో కూడా ఆయనే కీలకమైనటువంటి పాత్ర పోషించారు. తద్వారా సూర్యకాంత్ ఒక అనేక కీలకమైనటువంటి దేశానికి సంబంధించినటువంటి ఈ దేశం మీద ద్రోహం, ఈ దేశం తరపున ద్రోహం రెండింటి విషయాల్లో కూడా సీరియస్ యాక్షన్స్ తీసుకున్నటువంటి నిష్కల్మషంగా ఉన్నటువంటి జడ్జిగా పేరు సంపాదించారు. రాబోయే రోజుల్లో ఎలాంటి తీర్పులు ఉంటాయో చూడాలి.